హరే శ్రీనివాస. కార్తీక మహాపురాణము 30వ అధ్యాయము. కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి. నైమిసారణ్య ఆశ్రమంలో శౌనకాది మహామునులు అందరికీ సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను, విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి 1000 నోళ్ల కొనియాడారు. శౌనకాది మునులకు ఇంకనూ సంశయములు తీరనందున సూతునిగాంచి, ఓ ముని తిలకమా, కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచారపరులై జీవించుచు సంసార సాగరం తరింపలేకున్నారు. అటువంటి వారు సులభంగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా? ధర్మం అన్నింటిలోనూ మోక్ష సాధనకు ఉపయోగించు ఉత్తమ ధర్మం ఏది? దేవతలందరిలోనూ ముక్తి నొసగు ఉత్తమ దైవం ఎవరు? మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభంగా మోక్షం పొందగల ఉపాయమేమి? హరినామస్మరణం సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో నున్నాము కాన దీనిని వివరించి తెలియజేయమని కోరినారు. అంత సూతుడు ఆ ప్రశ్నను ఆలకించి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వరించి ఉన్నాడు. ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతేకాదు, సృష్టికర్తయుగా బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు. అయినను సూక్ష్మంగా వివరించెదను. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను, శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానము చేయవలెను. దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించవలెను. తనకున్న దానితో కొంచెమైన దీపదానం చేయవలెను. ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రిళ్ళు విష్ణు ఆలయమునకు కానీ శివాలయమునకు కానీ ఆవు నేతితో దీపారాధన చేయవలెను. ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనము చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములను అనుభవింతురు. సూర్యుడు తులారాశి అందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులు అవుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక లేక ఆచరించు వారిని చూచి ఎగతాళి చేసిన కానీ వారికి ధన సహాయం చేయు వారికి అడ్డుపడిన వారును అనేక కష్టములు పాలగుదురు. వారి జన్మాంతరముందు నరకములో యమకింకర్ల చేత నానా హింసల పాలగురు. అంతేకాక అట్టివారు 100 జన్మల వరకు చండాలాది హీన జన్మలు ఎత్తుదురు. కార్తీక మాసంలో కావేరీ నదిలో కానీ గంగా నదిలో కానీ అఖండ గౌతమి నదిలో కానీ స్నానం ఆచరించి ముందు చెప్పిన విధంగా నిష్ఠతో ఆచరించినను ఇహమునందు సుఖ సౌఖ్యములు అనుభవించుటయే కాక జన్మాంతరమున వైకుంఠ వాసులగుదురు. సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసం ఉత్తమమైనది, అధిక ఫలదాయకమైనది, హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠం అందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలనని కోరిక పుట్టి దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక మాసమన్నను కార్తీక వ్రతమన్న అసహ్యం కలుగును. కాన ప్రతి మానవుడు ఈ పరమసత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యమును చేతులారా విడవక ఆచరించవలను. ఇట్లా నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడైనను తమ శక్తి కొలది వ్రతం ఆచరించి పురాణ శ్రవణం చేసి జాగరణము నుండి మరనాడు ఒక బ్రాహ్మణునికి భోజనమిడినచో నెల రోజులు చేసిన ఫలంతో సమాన ఫలము కలుగును. ఈ మాసంలో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యం లభించును. ఈ నెల రోజులు ధనవంతుడైన బీదవాడైన మరెవరైనను సరే శ్రీహరి నామస్మరణం చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములను చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకం అబ్బును. ఈ కథను చదివిన వారికిని వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములిచ్చి వైకుంఠ ప్రాప్తిని కలగజేయును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యమందలి 30వ 30వ పారాయణము సమాప్తం. జై శ్రీకృష్ణ.